హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్. ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్ అంటే చాలామందికి తెలియదు అండ్ దానివల్ల ఉపయోగం ఏంటో తెలియదు. దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు చెప్తాను మీకు. అయితే వీడియో స్టార్ట్ చేయకముందు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ మీ నోటిఫికేషన్ వస్తాయన్నమాట. సరే, వీడియో స్టార్ట్ చేసేద్దాం. కమ్యూనిటీ ట్యాబ్. ఇప్పుడు మీరు ఛానల్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే మీకు కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. కమ్యూనిటీ ట్యాబ్ ఎలా యూజ్ అవుతుందంటే చాలామంది అంటే ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా మీరు మెసేజ్ చేయాలనుకో, మీరు వాళ్ళ కోసం టాపిక్ తీసారనుకో, అంటే ఎక్కడో ఉంటారు వాళ్ళు మనం కలలేం, వాళ్ళ కోసం మీరు తీయాలనుకో, జస్ట్ ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్లో @ అని టైప్ చేసి వాళ్ళ నేమ్ రాసి మీరు ఏదైనా మ్యాటర్ రాసి వాళ్ళకి సెండ్ చేశారనుకో, సో వాళ్ళకి వెళ్తుంది అనమాట. వాళ్ళకి నోటిఫికేషన్లో వెళ్తుంది. వాళ్ళు చూస్తే మీకు రిప్లై ఇస్తారు. అది డైరెక్ట్ మెసేజ్ లేకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్తుంది అనమాట. కమ్యూనిటీ ట్యాబ్ అలా యూజ్ అవుతుంది. అది కమ్యూనిటీ ట్యాబ్ ఎప్పుడైతే వస్తుందంటే మనకి అప్పట్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ వచ్చేది కాదు. ఇప్పుడు 500 సబ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే దానివల్ల వాళ్ళ ఛానల్ గ్రోత్ చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం అనమాట. అది ఎలాగంటే ఇప్పుడు నా ఛానల్ ఉంది, నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో, వేరే వాళ్ళు సబ్స్ లేని ఉంటారు కదా, వాళ్ళ లింక్ తీసుకొచ్చి నా దాంట్లో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను అనుకో, సో వాళ్ళ వీడియోస్ కానీ వీళ్ళకి నచ్చినాయి అనుకో, అంటే నా దాంట్లో ఉన్న వాళ్ళకి, సో వాళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యి సబ్ చేసుకుంటారు అనమాట. సో నా దాంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా వాళ్ళకి సబ్స్ వెళ్ళచ్చు అనమాట. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్. అండ్ వాళ్ళు కూడా కొత్త సబ్స్క్రైబర్స్ని లాక్కొచ్చు అనమాట. ఎలాగంటే దాంట్లో పోల్స్ పెట్టచ్చు, ఒక మూవీ కోసం పోల్స్ పెట్టచ్చు. అదేంటి మీకు లాస్ట్లో చూపిస్తాను. ఏదైనా ట్రెండింగ్ మ్యాటర్ కోసం పోల్స్ పెట్టచ్చు. ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇమేజ్ అంటే ఏదైనా మ్యాథమెటిక్స్ సంబంధించింది క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టచ్చు. మల్టిపుల్ చాయిస్ ఇచ్చి దాన్ని కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఇలాంటి మల్టిపుల్ చాయిస్ కొన్ని జీకే క్వశ్చన్స్ అలాంటివి పెడతా ఉంటే చాలామంది అయితే పక్కా లైక్ చేస్తారు అండ్ కొత్త వాళ్ళు కూడా వస్తారన్నమాట మన ఛానల్లోకి. కమ్యూనిటీ ట్యాబ్ అలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఇప్పుడు మన వీడియో ఉంది, ఎప్పుడో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో ఇప్పుడు ఎవరు చూడరు కదా, సో ఆ వీడియో మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేయాలని మనం ఏం చేయాలి, ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. డిలీట్ చేస్తే దాని మీద వచ్చిన వాచ్ అవర్స్ పోతాయి. అలా పోతే మన ఛానల్ అన్నది మానిటైజేషన్ ఫెయిల్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాచ్ అవర్స్ వస్తే పర్లేదు, కానీ రాకపోతే మాత్రం డిలీట్ చేసేస్తే వీడియో వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ పెట్టాలంటే అది టైం వేస్ట్ అనమాట. అందుకే ఆ లింక్ని కాపీ చేసి మన కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టుకుని సెండ్ చేసాం అనుకో, మళ్ళీ అందరికీ న్యూ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. వీడియో అప్లోడ్ అయినప్పుడు వీడియో ఎలా వస్తుంది, అలా నోటిఫికేషన్ రూపంలో మళ్ళీ వస్తుంది అనమాట. సో అలాగే మళ్ళీ మీ పాత వీడియోని మళ్ళీ గ్రోత్ చేసుకోవచ్చు, అంటే వ్యూస్ పెట్టుకోవచ్చు అనమాట. సో మానిటైజేషన్ ముందు కొన్ని మంచి చేస్తాం మనం. ఆ వీడియోస్కి అప్పట్లోనే వ్యూస్ వస్తే మళ్ళీ ఇప్పుడు అది కనబడదు అనమాట. కానీ మనకు అనిపిస్తుంది అంత మంచి వీడియో అలా డౌన్ అయిపోయిందని మీకు అనిపిస్తుంది. అలాంటప్పుడు దాన్ని ఆ లింక్ అన్నది కాపీ చేసుకుని కమ్యూనిటీ పేస్ట్ చేసి మీరు మళ్ళీ పోస్ట్ చేసామంటే మళ్ళీ న్యూ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో న్యూ నోటిఫికేషన్ అంటే కొత్తగా వీడియో వచ్చింది వెంటనే అని కాదు, అప్పుడే కౌంట్ వస్తుంది, కానీ అందరు కనబడుతుంది అనమాట. సో వ్యూస్ అన్న గెయిన్ అవుతాయి, మళ్ళీ వ్యూస్ అన్నవి బాగా వస్తాయి అనమాట కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు సపోజ్ ఎగ్జాంపుల్. అప్పుడు వీడియో తీసాను, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ మిగతా 9,000 మందికి ఆ వీడియో తెలియదు. అందుకు ఆ వీడియో మళ్ళీ మనం పెట్టాలంటే ఆ వీడియో డిలీట్ చేయాలి. అలా కాకుండా ఆ లింక్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తే మన నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నోటిఫికేషన్లో వస్తే ఈ 9,000 మంది ఆ వీడియోని చూస్తారు. అర్థమైంది కదా, ఇది కమ్యూనిటీ ట్యాబ్ అనమాట. కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి. మీకు ఈ వీడియో లాస్ట్లో కంటిన్యూ చూపిస్తాను, ఎలా చేయాలి ఏం చేయాలో చూడండి. కమ్యూనిటీ ట్యాబ్ ఎలా యూజ్ చేయాలంటే ఛానల్లోకి వెళ్ళాలి. ఛానల్లోకి వెళ్ళిన తర్వాత యువర్ ఛానల్ క్లిక్ చేసి దాంట్లో 4th ఆప్షన్ కమ్యూనిటీ ఉంది కదా, ఆ ఆప్షన్ కనబడుతుంది అనమాట. సో అది 500 సబ్స్ కంపల్సరీ ఉండాలి, అప్పుడే కనబడుతుంది. సో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ త్రీ ఉన్నాయి మనకి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని మనం పోస్ట్ చేయొచ్చు. ఇమేజ్ ఎలాంటిదంటే ఇప్పుడు మనకు రేపొద్దున ఒక వీడియో ఉందనుకో, ఆ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకుని మనం అక్కడ మ్యాటర్ రాసి రేపు రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక మ్యాటర్ రాసి మనం పోస్ట్ చేయొచ్చు, ఓకేనా. లేదా టైం సెట్ చేసుకుని కూడా పోస్ట్ చేయొచ్చు, ఎగ్జాంపుల్ అది. సో దీనివల్ల మన వీడియో వస్తుందని చెప్పేసి కొంతమంది కూడా తెలుస్తుంది అనమాట, ఎక్కువ మందికి. అండ్ నెక్స్ట్ ఆ పోల్ ఆప్షన్ ఉంది కదా, ఎగ్జాంపుల్ పోల్ ఏంటంటే పోల్ వల్ల యూజ్ ఏంటంటే లాస్ట్ టైం నేను ఒక పోల్ పెట్టడం వల్ల దానికి 2K ఓట్స్ వచ్చినాయి. సో నాకు అప్పుడు సబ్స్ 1K కన్నా తక్కువ ఉన్నారు. సో అలా ఎందుకు వచ్చిందంటే అదే 1Kకి కొంచెం ఎక్కువ ఉన్నారనమాట, 2K వచ్చినాయి.
అలా ఎందుకు వచ్చిందంటే పోల్ అన్నది బయటికి వెళ్తుంది అనమాట. బయటికి వెళ్ళడంతో కొత్త వాళ్ళు మనకి వస్తారు. సో దాన్ని బట్టి మన సబ్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఎలాగంటే పోల్ ఏంటంటే పోల్ క్లిక్ చేసి అక్కడ ఏదో ఒక మ్యాటర్ మీకు రిలేటెడ్ అనమాట, కుకింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్ అక్కడ పోల్ పెడతా ఉండాలి. లేదా అప్పుడప్పుడు సినిమా కోసం కూడా పెట్టచ్చు. నేను ఎగ్జాంపుల్ RRR మూవీ ఎలా ఉందని చెప్పి హిట్ ఫ్లాప్ అని రాసి పోస్ట్ చేశాను అనమాట. ఆ రోజు పోస్ట్ చేయడం వల్ల ఎక్కువ వచ్చింది, బయటికి వెళ్ళి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనమాట. అదే ఓట్స్ ఎక్కువ వచ్చినాయి. ఓట్స్ రావడంతో కూడా మనం వాళ్ళు అడగచ్చు సబ్ చేసుకోండి అని. సో అది ఆప్షను. నెక్స్ట్ వీడియో. మీ ఓల్డ్ వీడియోని నోటిఫికేషన్లోకి రావాలంటే ఏం చేయాలంటే ఆ బాక్స్లో మీ వీడియో ఉంటుంది కదా, లింక్, URL లింక్, ఆ లింక్ని సేవ్ చేసుకోవాలి. అంటే ఓల్డ్ వీడియోని ఏదో ఒక వీడియో లింక్ సేవ్ చేసుకొని ఆ లింక్ని ఇక్కడికి వచ్చి కమ్యూనిటీ ట్యాబ్లో ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు. రైట్ సైడ్ URL ఉంది కదా, అది కూడా క్లిక్ చేసి కూడా పోస్ట్ చేసుకోవచ్చు. చేసుకుని దీంట్లో పేస్ట్ చేసి సెర్చ్ చేస్తే ఆ వీడియోలోకి వెళ్ళిపోద్ది. సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళ వీడియోస్ కూడా మనం పెట్టచ్చు అనమాట వాళ్ళ లింక్ ద్వారా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మ్యాటర్ రాయాలి. ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్గా జనాలు మళ్ళీ చూడడానికి అనమాట. సో ఇది యూజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వీడియో 1 year బ్యాక్ పెట్టాను అంటే అప్పుడు నాకు సబ్స్క్రైబ్ తక్కువ ఉండేవారు, ఇప్పుడు కొంచెం మంది ఎక్కువ మంది అయ్యారు. సో వాళ్ళకి ఈ వీడియో తెలియదు. సో వాళ్ళు కూడా చూడాలంటే మళ్ళీ నోటిఫికేషన్ పెట్టాలి. నోటిఫికేషన్ పెట్టాలంటే మన వీడియో డిలీట్ చేసుకోవాలి. అలా కాకుండా అదే లింక్ని తీసుకొచ్చి కాపీ చేసి మనం మళ్ళీ దీంట్లో పెట్టుకుని పేస్ట్ చేస్తే మళ్ళీ కొత్తగా ప్రతి ఒక్కరికి వెళ్తుంది అనమాట నోటిఫికేషన్. కొత్తగా అంటే ఈరోజు అప్లోడ్ అయినట్టు రాదు, ఎప్పుడో అప్లోడ్ అయిన వీడియో వస్తుంది అనమాట, అంతే. సో దీన్ని బట్టి వ్యూస్ వస్తాయి అండ్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఓకేనా. ఇది కూడా టైం షెడ్యూల్ పెట్టుకోవచ్చు, లేదంటే వెంటనే పోస్ట్ చేయవచ్చు. టైటిల్ మాత్రం కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నదా పెడితే కొంచెం చూస్తారు. కమ్యూనిటీ యాప్ కూడా చాలామంది ఫాలో అవుతారు. సో పోస్ట్ చేశాను, పోస్ట్ అయిపోయింది. సో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లిక్ చేసి చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఎవరైనా యూట్యూబర్లో పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, అదే పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బర్త్డే కానీ ఏదైనా విషయం చేయాలంటే ఇమేజ్ దగ్గర హ్యాపీ బర్త్డే సెలెక్ట్ చేసుకుని హ్యాపీ బర్త్డే ఇమేజ్ ఇక్కడ @ అని క్లిక్ చేస్తే అక్కడ వాళ్ళ పేరు రాస్తే వాళ్ళకి ఉంటుంది అనమాట. యూట్యూబ్లో క్రియేటర్స్ ప్రతి ఒక్కరిదో ఇక్కడ నుంచి పంపుకోవాలన్నమాట. యూట్యూబ్లో మీకు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం మీకు ఉండదు కదా. ఎగ్జాంపుల్ నేను ఉమా తెలుగు ట్రావెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎవరినైనా సరే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని ఆ బర్త్డే కాబట్టి బర్త్డే విషయం చేస్తున్నాను కాబట్టి టైం సెట్ చేసుకుని 12 AM గెలీలో పెట్టుకోవచ్చు. పెట్టుకుని వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వాళ్ళు చూసి మన రిప్లై కూడా ఇస్తారన్నమాట. అంటే పెద్ద క్రియేటర్స్కి ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే ఇలా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మీరు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.